దొంగకాయతో చేసిన కూడా ఇచ్చేయడం లేదు. ఎస్ఐ కూడా మమ్మల్ని అట్లే తిడతా ఉండొచ్చు. రేపు ఏ సౌండ్ ఆ సౌండ్ వచ్చి మిమ్మల్ని మూసుకోండి, కొత్త మూసుకోండి. పోలీస్ స్టేషన్ పోతే కేసు తీసుకోవడం లేదు. మాది తీసుకోకుండా ఎవరు చెప్పుకోకుండా మాట్లాడుతాం. ఎంఆర్ఓ కానీ ఏ న్యాయం మనం చేయడం లేదు. నేను చేస్తాను తిప్పిస్తాను ఉండి మమ్మల్ని మాదే ఇల్లు అని చెప్పి అంటుంటారు కానీ ఏ ఇది చేయడం లేదు. నిలబడుకోండి అందరూ. నేను ఒకటే చెప్తాను, తీసుకోవడానికి నిలబడుకోండి అందరూ. మొదలకూర మండలం కోరాపల్లి గ్రామంలో అర్జునవాడలో అరుంధతివాడలో 2 పెంచులమ్మ అనేవి 88లో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకొని అక్కడే నివాసం ఉన్నాం. కనీసం గుట్లు పెట్టి 3 పిల్లకాయలు పుట్టిన అక్కడే ఉండి నివాసం ఉండి కాలం గడవక వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బాగాలేక చెన్నైకి పనికి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ వచ్చిన సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే దౌర్జన్యం చేసి ఎస్ఐ గారు పక్కన ఉన్న తలారి ఎవరైతే ఆ తలారి ఉన్న పక్కన స్థలం ఆక్రమించుకొని ఆ తలారి మమ్మల్ని భయపెట్టి ఆ ఇంట్లో నుంచి బయటకు వేసి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసి ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి ఆడవాళ్ళ మీద దాడి చేసి మమ్మల్ని ఖాళీ చేయించి వస్తువులన్నీ బయటకు వేసి దారుణంగా హింసించారు. దీని తర్వాత మేము ఎంఆర్ఓ గారిని కలవడం వల్ల ఎంఆర్ఓ గారిని కలిస్తే ఎంఆర్ఓ గారు ఏంటంటే మాకు సర్వే చేసి మా ఇల్లు మాకు ఇప్పించడం మనం కోరితే ఎంఆర్ఓ గారు పట్టించుకోకుండా ఈ సర్వే చేస్తామని రోజు తిరగడం వల్ల మాకు రేపు 2 వాయిదాలు వస్తా నోటీసులు పంపిస్తూనే ఉన్నారు. కానీ మాకు చాలా ఇబ్బంది పెడుతూ వీళ్ళనైతే బూతు మాటలు మాట్లాడుతూ ఎస్ఐ గారు ఇబ్బంది పెడుతున్నారు. ఎస్పీ వారికి అర్జించారా? ఎస్పీ గారికి లేదు, కలెక్టర్ గారికి ఇచ్చారు. ఎస్పీ వారికి అర్జించారు. ఎస్ఐ గారి పేరు అనీఫ్ యుద్ధం ముసుకొని పోయినని చెప్పి ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. రాత్రి 9-10 గంటలకు వచ్చి ఎస్ఐ గారు అట్లా దౌర్జన్యం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి అధికారులే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పాలి? ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఎంఆర్ఓ గారు మాకు సర్వే చేస్తానని చెప్పి నోటీసులు ఇచ్చారు. అయినా కానీ మమ్మల్ని రోజు రేపు సర్వే చేస్తానని చెప్పి రమ్మంటారు. ఆడికెళ్తే వాళ్ళు రారు. ఇట్లాగా 3 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు ఎంఆర్ఓ గారు. మా సమయం మా ఉదయం మొత్తం మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. 3 నెలల నుంచి బయట ఉన్నారు రోడ్డు మీద. మా ఇంట్లో మమ్మల్ని బయట తిరిగేసి దొంగ కాగితాలు సృష్టించి మమ్మల్ని నాశనం ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. మొదలకూర మండలం కోరాపల్లి గ్రామంలో అర్జునవాడలో అరుంధతివాడలో 2 పెంచులమ్మ అనేవి 88లో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకొని అక్కడే నివాసం ఉన్నాం. కనీసం గుట్లు పెట్టి 3 పిల్లకాయలు పుట్టిన అక్కడే ఉండి నివాసం ఉండి కాలం గడవక వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బాగాలేక చెన్నైకి పనికి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ వచ్చిన సమయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే దౌర్జన్యం చేసి ఎస్ఐ గారు పక్కన ఉన్న తలారి ఎవరైతే ఆ తలారి ఉన్న పక్కన స్థలం ఆక్రమించుకొని ఆ తలారి మమ్మల్ని భయపెట్టి ఆ ఇంట్లో నుంచి బయటకు వేసి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసి ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి ఆడవాళ్ళ మీద దాడి చేసి మమ్మల్ని ఖాళీ చేయించి వస్తువులన్నీ బయటకు వేసి దారుణంగా హింసించారు. దీని తర్వాత మేము ఎంఆర్ఓ గారిని కలవడం వల్ల ఎంఆర్ఓ గారిని కలిస్తే ఎంఆర్ఓ గారు ఏంటంటే మాకు సర్వే చేసి మా ఇల్లు మాకు ఇప్పించడం మనం కోరితే ఎంఆర్ఓ గారు పట్టించుకోకుండా ఈ సర్వే చేస్తామని రోజు తిరగడం వల్ల మాకు రేపు 2 వాయిదాలు వస్తా నోటీసులు పంపిస్తూనే ఉన్నారు. కానీ మాకు చాలా ఇబ్బంది పెడుతూ వీళ్ళనైతే బూతు మాటలు మాట్లాడుతూ ఎస్ఐ గారు ఇబ్బంది పెడుతున్నారు. ఎస్పీ వారికి అర్జించారా? ఎస్పీ గారికి లేదు, కలెక్టర్ గారికి ఇచ్చారు. ఎస్పీ వారికి అర్జించారు. ఎస్ఐ గారి పేరు అనీఫ్ యుద్ధం ముసుకొని పోయినని చెప్పి ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. రాత్రి 9-10 గంటలకు వచ్చి ఎస్ఐ గారు అట్లా దౌర్జన్యం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి అధికారులే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పాలి? ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఎంఆర్ఓ గారు మాకు సర్వే చేస్తానని చెప్పి నోటీసులు ఇచ్చారు. అయినా కానీ మమ్మల్ని రోజు రేపు సర్వే చేస్తానని చెప్పి రమ్మంటారు. ఆడికెళ్తే వాళ్ళు రారు. ఇట్లాగా 3 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు ఎంఆర్ఓ గారు. మా సమయం మా ఉదయం మొత్తం మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. 3 నెలల నుంచి బయట ఉన్నారు రోడ్డు మీద. మా ఇంట్లో మమ్మల్ని బయట తిరిగేసి దొంగ కాగితాలు సృష్టించి మమ్మల్ని నాశనం ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. సోరాయిపాలు ఆడ మా స్థలము. ఆ ఇంట్లోకి పోతే పాలకాడ పెంచులు వెయ్య
అలాగే ఆ ఇల్లు ఆక్రమించుకొని దొంగలాటమెంట్ రెడీ చేసి బొచ్చులు గిన్నెలు అన్నీ బయట వేసి అన్నం అవన్నీ మమ్మల్ని కొట్టేదానికి వచ్చారు. వాళ్ళ భార్య పాలకాడు పెంచులు భార్య లచ్చమ్మ, వాళ్ళ అక్క పెంచులమ్మ, వాళ్ళ కూతురు ప్రసన్న పెంచులు కూతురు, వాళ్ళ కొడుకు పవను, వాళ్ళ అల్లుడు కుమారి, వాళ్ళందరూ చేసి మా మీదకి దౌర్జన్యం చేయని వచ్చారు. మాకు న్యాయం చేయాలి. మేము ఆ ఇంట్లోకి పోయినాం. ఎంఆర్ చెప్పిండు ఆ ఇంట్లో మీరు ఉండండి అని. మేము పోయినాం. అన్నీ బయట వేసి మమ్మల్ని ఆడ ఉండనీయకుండా మా పైకి కొట్టేదానికి వచ్చారు. మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎస్ఐ వచ్చి బూత్ మాటలు మాట్లాడి రేత్రి 10 గంటలకి మీరు జీబీ ఎక్కతరా దౌర్జన్యంగా తీసుకొని పొమ్మంటారా అని మా మీద ఎంఆర్ ఇచ్చారా? ఎంఆర్ మీకే చేస్తా అని లాస్ట్ మాకు చేయలే. వాళ్ళ పక్కే మాట్లాడతాం. ఎంఆర్ 3 నెలల నుంచి మమ్మల్ని తిప్పించుకొని పనులు లేకుండా అక్కడ పిల్లలు చదువులు పోయినాయి, పనులు పోయినాయి. మేము బయట ఇళ్లలో బతకకుండా మాకు ఇల్లు లేదు ఉండేదానికి. మా ఇల్లు మాకు కావాలి. అది సార్ మిమ్మల్ని కోరుతున్నాం. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు మా ఇంట్లో? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఆ ఇంట్లో? 3 నెలల నుంచి ఉన్నాం. చెన్నైకి పోయినారు, బతుకు తీరు అప్పులు అయిపోయి. నేను అనేది ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు? 4 నెలల నుంచి. అది కావాలి. కొనుక్కొని అక్కడే కాపురం ఉండి ఇల్లు కట్టించుకుని నివాసం ఉండి బతుకు తీరు కోసం పని కోసం చెన్నైకి వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మా ఇంటికి మేము వస్తే ఇది కాదు ఇల్లు అని చెప్పి బయటికి దౌర్జన్యంగా ఇంట్లో వస్తువులు సామాన్లను బయటేసి మమ్మల్ని బేగాంతులు చేసి బయటకు గెంటేసారు. అదే విషయం ఎస్ఐ గారు తెలియజేస్తే ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని మా ఆడవాళ్ళని తిట్టి బయటకు పడిన మండల కొంచెలని అట్లా దారుణంగా తిట్టి బేగాంతులు చేసి రోడ్డు మీదకి వేసేసారు. 3 నెలల నుంచి బయట ఉన్నారు మా వాళ్ళు. దీనికోసం ఎంఆర్ఓ గారిని కలిస్తే ఎంఆర్ఓ గారు రోజు మమ్మల్ని చెప్పడం ఇదే చెప్పింది, పని చేస్తానమ్మా మీదే ఇల్లు 2 రోజులు ఉండండి అట్లా చెప్తాడు, కానీ చేయడు. 3 నెలల నుంచి వాళ్ళు ఇబ్బంది పెట్టి రోడ్ల మీద వాళ్ళు తిప్పుతూ ఉన్నారు. ఆ ఎస్ఐ గారి మీద ఎంఆర్ఓ గారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టాలి. ఆ తలారి కాబట్టి వాళ్ళైతే వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం, లంచాలు తీసుకొని పని చేస్తున్నారే కానీ న్యాయం చేయాల్సిన అధికారులు ముట్టుకు న్యాయం చేయట్లా. డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి చేస్తున్నారు. వాళ్ళు అన్నారు కదా వాళ్ళ స్థలం వాళ్ళు చూపించండి, కొలవండి. వాళ్ళు ఇల్లు ఎవరు కట్టించారో తేల్చాలి కదా, ఇల్లు వాళ్ళదైతే. అట్లా కాకుండా అసలు ఎస్ఐ గారికి ఏం సంబంధం ఈ విషయంలో? ఎంఆర్ఓ గారిని కలిసి మమ్మల్ని ఎంఆర్ఓ చాలా మోసం చేసింది. రోజు రమ్మని చెప్పేది, అక్కడ ఉండమని చెప్పేది, బాగా ఆడమనిషి ఉండమని చెప్పేది, వాళ్ళు రాకుండా ఫోన్ ఎత్తకుండా ఇబ్బంది పెట్టేది. ఇట్లా ఎంత దారుణంగా ఎంఆర్ఓ మోసం చేస్తాడు మాకు తెలియదు. డబ్బులు తీసుకొని మరి ఇట్లా చేస్తారు. ఎంఆర్ఓ మీద ఎస్ఐ మీద అట్రాసిటీ కేసు కట్టాలి. మండల సర్వేర్ మీద మండల సర్వేర్ అయితే ఎట్లా కొలుస్తాడంటే ఇంట్లో శివాయిలో కొలుస్తాడు. పట్టా వాళ్ళదంట ఇల్లు వదిలేసి శివాయిలో కొలుస్తాడు. గవర్నమెంట్ సార్ శివాయిలో ఎవరైనా కొలుస్తారా? ఇన్ని దగ్గర సర్వే చేస్తున్నాడు. ఇట్లా దొంగ సర్వేలు చేసి డబ్బులు తినేదానికైతే వాళ్ళు రెడీగా ఉండరు. ప్రజలకు ముడికి న్యాయం చేయరు. వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు కట్టాలా. ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టిన దాకా మేమైతే ఒప్పుకోము, ఖచ్చితంగా కట్టాలా. సోరాయిపాలెం ఆడ మా స్థలము. ఆ ఇంట్లోకి పోతే పాలకాడు పెంచులు అలాగే ఆ ఇల్లు ఆక్రమించుకొని దొంగలాటమెంట్ రెడీ చేసి బొచ్చులు గిన్నెలు అన్నీ బయట వేసి అన్నం అవన్నీ మమ్మల్ని కొట్టేదానికి వచ్చారు. వాళ్ళ భార్య పాలకాడు పెంచులు భార్య లచ్చమ్మ, వాళ్ళ అక్క పెంచులమ్మ, వాళ్ళ కూతురు ప్రసన్న పెంచులు కూతురు, వాళ్ళ కొడుకు పవను, వాళ్ళ అల్లుడు కుమారి, వాళ్ళందరూ చేసి మా మీదకి దౌర్జన్యం చేయని వచ్చారు. మాకు న్యాయం చేయాలి. మేము ఆ ఇంట్లోకి పోయినాం. ఎంఆర్ చెప్పిండు ఆ ఇంట్లో మీరు ఉండండి అని. మేము పోయినాం. అన్నీ బయట వేసి మమ్మల్ని ఆడ ఉండనీయకుండా మా పైకి కొట్టేదానికి వచ్చారు. మీరు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎస్ఐ వచ్చి బూత్ మాటలు మాట్లాడి రేత్రి 10 గంటలకి మీరు జీబీ ఎక్కతరా దౌర్జన్యంగా తీసుకొని పొమ్మంటారా అని మా మీద ఎంఆర్ ఇచ్చారా? ఎంఆర్ మీకే చేస్తా అని లాస్ట్ మాకు చేయలే. వాళ్ళ పక్కే మాట్లాడతాం. ఎంఆర్ 3 నెలల నుంచి మమ్మల్ని తిప్పించుకొని పనులు లేకుండా
అక్కడ పిల్లలు చదువులు పోయినాయి, ఎన్ని నుంచి? పనులు పోయినాయి. మేము బయట ఇళ్లలో బతకకుండా మాకు ఇల్లు లేదు ఇప్పుడు ఉండేదానికి. మా ఇల్లు మాకు కావాలి. అది సార్ మిమ్మల్ని కోరుతున్నాం. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు మా ఇంట్లో? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఆ ఇంట్లో? 3 నెలల నుంచి ఉన్నాం. 4 నెలలు చూసుకొని చెన్నైకి పోయినారు, బతుకు తిరిగి అప్పులు అయిపోయి. నేను అనేది ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు? 88 నుంచి అది కావాలి. 1980 నుంచి కొనుక్కొని అక్కడే కాపురం ఉండి ఇల్లు కట్టించుకొని నివాసం ఉన్నాను. నివాసం ఉండి బతుకు తీరు కోసం పని కోసం చెన్నైకి వెళ్ళాను. తిరిగి వచ్చిన తర్వాత అటు పెట్టలోగా అక్కడ కూడా బాడీ ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటికి మేము వస్తే ఇది కాదు ఇల్లు అని చెప్పి బయటికి దౌర్జన్యంగా ఇంట్లో వస్తువులు సామాన్లను బయటేసి మమ్మల్ని బేగాంతులు చేసి బయటకు గెంటేసారు. అదే విషయం ఎస్ఐ గారు తెలియజేస్తే ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని మా ఆడవాళ్ళని తిట్టి బయటకు పడిన మండలాలు ప్రజలని అట్లా దారుణంగా తిట్టి బేగాంతులు చేసి రోడ్డు మీదకి వేసేసారు. 3 నెలల నుంచి బయట ఉన్నారు మా వాళ్ళు. దీనికోసం ఎంఆర్ఓ గారిని కలిస్తే ఎంఆర్ఓ గారు రోజు మమ్మల్ని చెప్పడం ఇదే చెప్పింది, పని చేస్తానమ్మా మీదే ఇల్లు 2 రోజులు ఉండండి అట్లా చెప్తాడు కానీ చేయడు. 3 నెలల నుంచి వాళ్ళు ఇబ్బంది పెట్టి రోడ్ల మీద వాళ్ళు తిప్పుతూ ఉన్నారు. ఆ ఎస్ఐ గారి మీద ఎంఆర్ఓ గారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టాలి. ఆ తలారి కాబట్టి వాళ్ళైతే వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం, లంచాలు తీసుకొని పని చేస్తున్నారే కానీ న్యాయం చేయాల్సిన అధికారులు ముట్టుకు న్యాయం చేయట్లా. డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి చేస్తున్నారు. వాళ్ళు అన్నారు కదా వాళ్ళ స్థలం వాళ్ళు చూపించండి, కొలవండి. వాళ్ళ ఇల్లు ఎవరు కట్టించారో తేల్చాలి కదా, ఇల్లు వాళ్ళదైతే. అట్లా కాకుండా అసలు ఎస్ఐ గారికి ఏం సంబంధం ఈ విషయంలో? ఎంఆర్ఓ పేరు? ఎంఆర్ఓ గారిని కలిసి మమ్మల్ని ఎంఆర్ఓ చాలా మోసం చేశారు. రోజు రమ్మని చెప్పేది, అక్కడ ఉండమని చెప్పేది, బాగా ఆడమనిసి ఉండమని చెప్పేది, వాళ్ళు రాకుండా ఫోన్ ఎత్తకుండా ఇబ్బంది పెట్టేది. ఇట్లా ఎంత దారుణంగా ఎంఆర్ఓ మోసం చేస్తాడు మాకు తెలియదు. డబ్బులు తీసుకొని మరి ఇట్లా చేస్తారు. ఎంఆర్ఓ మీద ఎస్ఐ మీద అట్రాసిటీ కేసు కట్టాలి. మండల సర్వేర్ మీద మండల సర్వేర్ అయితే ఎట్లా కొలుస్తాడంటే ఇంట్లో శివాయిలో కొలుస్తాడు. పట్టా వాళ్ళదంట ఇల్లు వదిలేసి శివాయిలో కొలుస్తాడు. గవర్నమెంట్ సార్ శివాయిలో ఎవరైనా కొలుస్తారా? ఇన్ని దగ్గర సర్వే చేస్తున్నాడు. ఇట్లా దొంగ సర్వేలు చేసి డబ్బులు తినేదానికైతే వాళ్ళు రెడీగా ఉంటారు. రాజులకు ముడికి న్యాయం చేయరు. వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు కట్టాలా. ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టిన దాకా మేమైతే ఒప్పుకోము, ఖచ్చితంగా కట్టాలా. దొంగకాయతో చేసిన కూడా ఇచ్చేది ఉండదు. ఎస్ఐ కూడా మమ్మల్ని అట్లే తిడతా ఉండొచ్చు. రేపు ఏ సౌండ్ ఆ సౌండ్ వచ్చి మిమ్మల్ని మూసుకోండి, కొత్త మూసుకోండి. పోలీస్ స్టేషన్ పోతే కేసు తీసుకోవడం లేదు. మాది తీసుకోకుండా ఎవరు చెప్పుకోకుండా మాట్లాడుతాం. ఎంఆర్ఓ కానీ ఏ న్యాయం మనం చేయడం లేదు. నేను చేస్తాను తిప్పిస్తాను ఉండి మమ్మల్ని మాదే ఇల్లు అని చెప్పి అంటుంటారు కానీ ఏ ఇది చేయడం లేదు. నిలబడుకోండి అందరూ. తీసుకోవడాలి. నిలబడుకోండి అందరూ. తీసుకోవడాలి. నిలబడుకోండి అందరూ. దొంగకాయతో చేసిన కూడా ఇచ్చేది ఉండదు. ఎస్ఐ కూడా మమ్మల్ని అట్లే తిడతా ఉండొచ్చు. రేపు ఏ సౌండ్ ఆ సౌండ్ వచ్చి మిమ్మల్ని మూసుకోండి, కొత్త మూసుకోండి. పోలీస్ స్టేషన్ పోతే కేసు తీసుకోవడం లేదు. మాది తీసుకోకుండా ఎవరు చెప్పుకోకుండా మాట్లాడుతాం. ఎంఆర్ఓ కానీ ఏ న్యాయం మనం చేయడం లేదు. నేను చేస్తాను తిప్పిస్తాను ఉండి మమ్మల్ని మాదే ఇల్లు అని చెప్పి అంటుంటారు కానీ ఏ ఇది చేయడం లేదు.